హలో అండ్ వెల్కమ్ టు ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఆల్రెడీ ఈ ఇన్సర్ట్ ట్యాబ్, టేబుల్స్ గ్రూప్, టేబుల్ డ్రాప్ డౌన్లో ఇచ్చిన ఈ 5 మెథడ్స్ కాకుండా ఇంకొక మెథడ్లో టేబుల్ని ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. నార్మల్గానైతే టేబుల్ని క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్లో ఎక్కడైతే మనకు టేబుల్ కావాలో అక్కడ కర్జర్ని ప్లేస్ చేస్తాం. తర్వాత టేబుల్ డ్రాప్ డౌన్లో ఇన్సర్ట్ టేబుల్ మెనూలో ఈ బాక్సెస్ పైకి మీ కర్జర్ని మూవ్ చేసి క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా టేబుల్ అనేది వస్తుంది. దీన్ని రిమూవ్ చేయాలంటే టేబుల్ హ్యాండిల్ మీద క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ని ప్రెస్ చేస్తే రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ టేబుల్ డ్రాప్ డౌన్లో ఇచ్చిన ఈ 5 మెథడ్స్లో ఏదైనా మెథడ్ని యూజ్ చేసి మనం టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఈ టేబుల్ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయకుండా డైరెక్ట్గా కూడా మనం టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఏ విధంగా క్రియేట్ చేస్తామో చూద్దాం. మీకు ఎక్కడైతే టేబుల్ కావాలో అక్కడ కర్జర్ని ప్లేస్ చేయండి. ఇప్పుడు కీబోర్డ్లో ప్లస్ కీని ప్రెస్ చేయండి. దెన్ మైనస్ టైప్ చేయండి. మీరు ఎన్ని తర్వాత ప్లస్ టైప్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ మైనస్ మళ్ళీ ప్లస్. ఇక్కడ ఒక ప్లస్ నుండి ఇంకొక ప్లస్ మధ్యలో ఏంటంటే ఇది ఒక సెల్. నెక్స్ట్ ఈ ప్లస్ నుండి ఈ ప్లస్ వరకు ఇంకొక సెల్. మీకు ఎంతైతే స్పేస్ అవసరమో సెల్కి అన్ని మైనస్లు మీరు టైప్ చేయొచ్చు. మళ్ళీ నేను ఇక్కడ మైనస్ టైప్ చేస్తున్నాను. తర్వాత ప్లస్. ఇప్పుడు కీబోర్డ్లో ఎంటర్ని ప్రెస్ చేయండి. చూడండి మీకు టేబుల్ వచ్చింది. ఇప్పుడు కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి, కర్జర్ నెక్స్ట్ సెల్కి వెళ్తుంది. మళ్ళీ ట్యాబ్ ప్రెస్ చేయండి, నెక్స్ట్ సెల్లోకి వెళ్తుంది. ఇప్పుడు ట్యాబ్ ప్రెస్ చేస్తూ వెళ్ళండి. చూడండి కొత్త రోస్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఈ విధంగా మనం సింపుల్ మెథడ్లో మైనస్ ప్లస్ని యూజ్ చేసి టేబుల్ని క్రియేట్ చేయొచ్చు ఎంఎస్ వర్డ్లో. సో దీన్ని డిలీట్ చేయాలంటే సేమ్ టేబుల్ హ్యాండిల్ మీద క్లిక్ చేయండి, కీబోర్డ్లో బ్యాక్ స్పేస్ కీని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.